ఇక మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. బైపాస్ రోడ్డు వద్దని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినా అధికారులు సర్వే చేయడాన్ని స్థానికులు ప్రశ్నించారు. బైపాస్ కోసం 150 ఫీట్ల రోడ్డు ఎందుకని అధికారులను నిలదీశారు. 100 ఫీట్ల రోడ్డు సరిపోతుందని ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, డీఈ అన్నమయ్యకు స్థానికులు తెలియజేశారు. ఎంత పోతుంది అనేది మాత్రమే నిర్ణయం చేస్తాం. అవి కూడా మీకు తెలియపరిచినాకనే ఫైనల్ అవార్డు పాస్ చేస్తాం. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఈ రోజు ఇక్కడ రామాయంపేటలో 2011 నుంచి ఈ బైపాస్ రోడ్ అనేది సృష్టించడం జరిగింది. ఆ మీద ద్రౌజన్యం చేసి జబర్దస్త్ సర్వే చేయడం జరుగుతుంది. హైకోర్టును ధిక్కరించి ఈరోజు రైతుల మీద దాడి చేసుకుంటూ సర్వే చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా మేమందరము ఆల్రెడీ ఇదివరకు హైకోర్టుకు పోయినాము. ఇప్పుడు వాళ్ళ మీద 100%గా మొత్తము పత్రికా విలేకరి ముందట అందరి ముందట సాక్ష్యంగా చెప్తున్నాము. వాళ్ళ మీద ఖచ్చితంగా హైకోర్టు కంటైన్మెంట్ కేసును టేకప్ చేస్తున్నాము.